బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. మిత్రులారా, బలమైనటువంటి కుటుంబం, బలమైనటువంటి సమాజం ఈ శీర్షికన మనము కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. ఇస్లాం ధర్మము స్త్రీ పురుషులు ఇరువురికి కూడా సమానమైనటువంటి హోదాని ఇచ్చింది, సమానమైనటువంటి హక్కులను ఇచ్చింది. అంటే ఎవరి రంగంలో వారికి కొన్ని బాధ్యతలు ఎక్కువ ఉండొచ్చు, కొన్ని రంగంలో ఈమెకి బాధ్యతలు ఎక్కువ ఉండొచ్చు, ఈమెకి హక్కులు కొన్ని ఎక్కువ ఉండొచ్చు, ఇతనికి హక్కులు కొన్ని ఎక్కువ ఉండవచ్చు. ఓవరాల్గా ఏంటంటే ఒక బండికి రెండు చక్రాల మాదిరి ఇద్దరు కూడా, సంసారం అనే రథానికి ఇరువురు కూడా రెండు చక్రాల మాదిరి. అందులో ఏ చక్రం కుంటుపడినప్పటికీ కూడా, కూలబడినప్పటికీ కూడా మొత్తం సంసార రథం అంతా కూడా కూలబడిపోతుంది. ఏమండి, ఇందులో నేను గొప్ప నేను తక్కువ అని ఎంత మాత్రం కూడా కాదు. రెండు చక్రాలు కూడా కావాలి రథం నడవాలి అంటే. దైవం తెలియజేస్తున్నాడు, ఇన్న ఖలకనాక మిన్ జక్రిన్ వ ఉన్సా, మిమ్మల్ని నేను ఒకే స్త్రీ పురుష బీజం నుండి సృష్టించాను, మీరు ఇరువురు కూడా సమానమే నా దృష్టిలో అంటాడు దైవం. ఇంకేం చెప్తాడంటే, వమయ్య అమల్ మిన స్వాలిహాతి మిన్ జక్రి వ ఉన్సా, మీలో స్త్రీలైనా పురుషులైనా, వమయ్య అమల్ మిన స్వాలిహాత్ మంచి పనులు చేసినట్లయితే, వహువ ముഅ్మిను వారు కానీ దైవాన్ని విశ్వసిస్తూ ఉన్నట్లయితే, సృష్టికర్తను విశ్వసిస్తూ ఉన్నట్లయితే, ఫ ఉలాయిక యద్ఖులుల్ జన్న, వారు స్వర్గంలో ప్రవేశిస్తారు అని చెప్పడం జరిగింది. అంతే తప్పించి మగవారికి ఎక్కువ, ఆడవారికి తక్కువ దైవం దృష్టిలో ఏమి కూడా లేదండి. ఎందుకంటే ఇరువురు కూడా సమానం దైవం దృష్టిలో. ఇంకా చెప్తాడు, స్త్రీలైన పురుషులని మీరంతా ఒకటే రాసి అంటాడు. ఇంకేం కావాలండి, అర్రిజాలు నసీబు మిమ్మక్తసబు వలన్ నిసాఇ నసీబు మిమ్మక్తసబు, స్త్రీలు సంపాదించుకున్న దానికి స్త్రీలకు భాగం ఉంటుంది, పురుషులు సంపాదించుకున్న దానికి పురుషులకు భాగం ఉంటుంది. ఎవరిది వారిది. ఏమండి, పురుషులు సంపాదించుకున్న దానికి స్త్రీలకు ఉండదు, స్త్రీలు సంపాదించుకున్నది పురుషులకు ఉండదు. ఎవరిది వారిది. భర్త అతను బయట సంపాదించుకునే దానికంటే ఒక భార్య ఇంటి వద్దనే ఎక్కువగా పుణ్యాలు సంపాదించుకునే అవకాశాన్ని దైవం కల్పించాడు సోదర మహాశయులారా. ఎందుకంటే ఆమెకు బయటికి వెళ్ళే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి. సోదర మహాశయులారా, భర్త అనేది అతను బీజాన్ని మాత్రమే ఇస్తాడు, కానీ ఆ బీజాన్ని భార్య నవమాసాలు మోస్తుంది. తన మాంసాన్ని, తన రక్తాన్ని ఆ బిడ్డ రూపంలో తయారు చేస్తుంది. ఆ లోపల దైవం పెట్టినటువంటి అద్భుతమైనటువంటి ఆ సిస్టమ్ ఏదైతే ఉందో చూడండి. ఒక 2 కేజీలు మనము గంట సేపు మోయలేం. ఏమండి, అలాంటిది రోజు పెరుగుతున్నటువంటి బరువుతోటి సుమారు 10 నెలల పాటు ఆ బరువును మోస్తూ ఏమాత్రం కూడా భారం లేకుండా తిరుగుతూనే ఉంటుంది. ఆ అద్భుతమైనటువంటి దానికి మనం ఎంత ఇచ్చినప్పటికీ, ఎంత చెల్లించినప్పటికీ తక్కువే చెప్పాలంటే సోదర మహాశయులారా. తన రక్తాన్ని పాలుగా మార్చి ఆ బిడ్డను సాకుతుంది. ఇది భర్త చేస్తాడా, చేయగలడా? భర్త బాధ్యత పాత్ర ఏముంటుందని ఏమి కూడా ఉండదు కదండి. సరే, బిడ్డ పుట్టిన తర్వాత అతన్ని బాగోగులు చూడడము, ఆలనా పాలన వ్యవహారాలు తర్వాత సంగతి. కానీ బిడ్డ బయటకు వచ్చే వరకు కూడా తల్లి పడే శ్రమలో ఇతనిది ఏమి కూడా ఉండదు. ఈ విషయాన్ని గమనించాలి ఇప్పుడు కూడా. సరే, మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకుందాము. స్ట్రాంగ్ ఫ్యామిలీ, స్ట్రాంగ్ నేషన్. సర్వేజన సుఖినో భవంతు. వాఖిరుద్దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం. థ్యాంక్ యూ వెరీ మచ్.